కాలంలో చాలా మంది తరచుగా డెంగ్యూ ఇతర జ్వరాల బారిన పడుతున్నారు. దోమకాటు వల్ల జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు వస్తాయి. అంతేకాకుండా డెంగ్యూ వచ్చిన వారికి ప్లేట్లెట్స్ తగ్గడం కూడా ఈ సమయంలో ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ సమయంలో వీలైనంత త్వరగా డాక్టర్ను సంప్రదించాలి. ఇంతకంటే ముందుగానే కొన్ని రకాల జ్యూస్లను తాగడం ద్వారా ప్లేట్లెట్స్ల సంఖ్యను వీలైనంత త్వరగా పెంచుకోవచ్చు. వీటిలో ముందుగా బొప్పాయి ఆకురసం డెంగ్యూ సమయంలో ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి అత్యంత ప్రభావవంతమైన ఔషధంగా పనిచేస్తుంది. బొప్పాయి ఆకుల్లో ఉండే ఎంజైమ్లు ప్లేట్లెట్స్లను పెంచడంలో సహాయపడతాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి సహాయపడుతుంది. బొప్పాయి ఆకుల రసం తయారు చేయడానికి తాజా బొప్పాయి ఆకులను కడిగి వాటి నుండి రసాన్ని తీయండి. రోజుకు 2 సార్లు దీనిని త్రాగండి. ఇది చేదుగా ఉంటుంది, కానీ దీనివల్ల ఈజీగా ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. కలబంద రసం అలోవెరా చర్మానికి, జుట్టుకు మాత్రమే కాకుండా డెంగ్యూ పేషెంట్స్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. అంతేకాకుండా రక్త కణాలను పెంచడంలో దోహదం చేస్తుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి డెంగ్యూతో పోరాడటానికి సహాయపడతాయి. తాజా కలబంద ఆకుల నుండి గుజ్జును తీసి రసాన్ని తయారు చేసి రోజుకు 1 లేదా 2 సార్లు త్రాగాలి. మీకు కావాలంటే దాని రుచి కోసం తేనెను కూడా కలుపుకోవచ్చు. దానిమ్మ రసం దానిమ్మలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. డెంగ్యూ సమయంలో బలహీనతను అధిగమించడానికి, శక్తిని పెంచడానికి దానిమ్మ రసం మంచి ఎంపిక. తాజా దానిమ్మ పండు గింజల నుంచి రసాన్ని తీసి ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా త్రాగాలి. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అంతేకాకుండా ప్లేట్లెట్స్ కౌంట్ పెంచుతుంది. క్యారెట్, బీట్రూట్ రెండు రక్తాన్ని శుభ్రపరుస్తాయి, కొత్త రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. వాటి జ్యూస్ని తాగడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పెరిగి శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. క్యారెట్, బీట్రూట్లను కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో మెత్తగా జ్యూస్గా చేసుకోవాలి. ఈ జ్యూస్ని రోజుకు ఒకసారి తాగండి. దీన్ని తాగడం వల్ల ప్లేట్లెట్స్ పెరగడమే కాకుండా శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.